హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మునక్కాయ మామిడికాయ కూర ఎలా చేయాలో చూపిస్తా అండి ఈ వీడియోలో. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేగాక కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్నాక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 15 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం టమాటాలు వేసుకోవాలి. వాటిని కూడా కొంచెం సేపు మగ్గనిద్దామండి. టూ మినిట్స్ మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. చూడండి, ఇలా మగ్గినాక బాగా కడిగి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. నూనెలో ఎంత ఉడికితే మునక్కాయ అంత టేస్ట్ ఉంటుంది. ఇలా మగ్గిన వాటిలో కొంచెం కారం, అంటే రుచికి తగ్గట్టుగా కారం వేసుకున్నాం. ఇందులో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. మునక్కాయ ఉడకాలి కదా, అందుకోసం. ఓకేనా? దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపి కాసేపు మూత పెట్టుకో. మామిడికాయలు కూడా వేసేద్దాం. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, మునక్కాయ మామిడికాయ కూర రెడీ అవుతుంది. ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ అయినాక ఆపేసుకోవచ్చు. ఓకేనా? 2 మినిట్స్ అయిపోయిందండి. కూర ఉడికిపోయింది. ఉప్పు చూసుకొని సరిపడిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఈ బౌల్ ఇంకా ఇలానే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చండి. ఇంక వేరే బౌల్లోకి తీసుకొని అవసరం లేదండి. ఓకేనండి, బాయ్. ఓకే అండి, ఆపేస్తున్నా. అయితే మళ్ళీ వచ్చింది ఏంటి ఈమె అనుకుంటున్నారేమో. ఈ కర్రీ గురించి చెప్దామని వచ్చానండి. ఇది మునక్కాయ పులుసు, మునక్కాయ మామిడికాయ పులుసు అండి. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తర్వాత మీరే చెప్తారు. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. దీంట్లో మామిడి ముట్టి కూడా వేసుకోవాలండి. మామిడికాయ ముట్టి ఇది ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. సూపర్ ఉంటుంది టేస్ట్. ఓకే అండి, ఇది ఫైనల్గా కర్రీ ఇదండి. చూడండి ఎంత బాగుందో కలర్ కానీ అంత. ఇందులో కొత్తిమీర కూడా వేస్తే వేరే స్మెల్ వస్తుందండి. టేస్ట్ కూడా ఇలా అయితేనే బాగుంటుంది. ఇలా కొన్ని వాటికే కొత్తిమీర వేసుకోవాలి, అన్నిటికీ వేసుకోకూడదు. ఓకే అండి, ఓకే, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.